వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతి పండుగప్పుడు మనం పిల్లలకి భోగిపళ్ళు పోస్తాము, అలానే బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటాము. భోగిపళ్ళు ఏ వయసు పిల్లలకి పోయాలి, ఎలా పోయాలి, ఇలాంటి నియమాలు ఉన్నాయి కదండి. ఒకసారి చంటి పిల్లలు 3 నెలలు వచ్చిన దగ్గర నుంచి 3 నెలల నుంచా? గుండు మీద టంగు అనిపించకుండా నిదానంగా పోయొచ్చు. కొంచెం ఇట్లా ఆనుకొని ఉండగలిగితే నెల వెళ్ళిపోతే ఆడపిల్లలకి 40 రోజులు, మగపిల్లలకి 30 రోజులు అంటారు. పురుడు, నెల పురుడు వెళ్ళటం. మగపిల్లలైతే 30 రోజులు, ఆడపిల్లలకైతే పెద్ద పురుడు అంటారు 40 రోజులు. ఆ తర్వాత పోయొచ్చు. భోగిపళ్ళు పోస్తారు. అక్కడి నుంచి మొదలుపెట్టి 9వ ఏడు లోపల 10 ఏళ్ళు వచ్చే లోపల పోస్తారు. నాకు కూడా గుర్తు, నాకు 10వ ఏట కూడా నేను భోగిపళ్ళు పోయించుకున్నట్టే జ్ఞాపకం నాకు. మా ఇంట్లో అందరు బుడ్డబడ్డ పిల్లలుగా నా తర్వాత కూడా ఎవరో చంటివాడు ఉంటే మన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఈ 9-10 ఏళ్ల పిల్లలు చంటి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళకి కూడా పోసేసేవాళ్ళు. మా నాయనమ్మతో పోయించుకున్నాను, నాకు గుర్తుంది. 9-10 సంవత్సరాల వయసు వచ్చేదాకా. ఆ తర్వాత అప్పటికి నేను ఎంత గిట్టుకుని బుజ్జిగా ఉండేదాన్ని, చిన్నపిల్లగా ఉండేదాన్ని. ఆ తర్వాత కొంచెం పొడుగొచ్చాను. కానీ ఆ వరుస పిల్లలందరినీ, అందరి పిల్లల్ని కూర్చోబెట్టి పోసేది మా నాయనమ్మ. ఎవరింటికి వెళ్ళినా సరే పిల్లలందరికీ పోసేయటమే. పిల్లలు అంటే ఎవరి పిల్లలైనా సరే అందరికీ పోసేసేవాళ్ళు. ఈ భోగిపళ్ళు పోయటం ఇవి ఏం చేస్తారు, మనకి రేక్కాయలు చిన్న చిన్నవి, బంతిపూ రెక్కలు, చామంతి పూ రెక్కలు, తర్వాత ఏమో రూపాయి కాసులు, ఏదైనా చిల్లర కాసులు, తర్వాత ఏమో మన చెరుగడ ముక్కలు, ఇవన్నీ కలిపి ఇట్లా చుట్టూతా తిప్పి నెత్తి మీద పోస్తారు. గల్లుమంటూ పడతాయి కింద. ఆ గల్లుమన్నవి ఎవరైనా ఏరుకోవటం. ఎవరి నెత్తి మీద పోసారో వాళ్ళు తినకూడదు ఆ రేగు పళ్ళని, వేరే వాళ్ళు ఎవరైనా తినచ్చు. ఓకే. ఆ కాసులు ఏరుకోవటం అవన్నీ గొప్ప సరదాగా ఉండేది చిన్నప్పుడు. భోగిపళ్ళల్లో వేసిన కాసులు ఏరుకునే సరదా కూడా ఉండేది. క్రమంగా అవన్నీ పోయినాయి కదా జయ. ఇప్పుడు ఆ కాసులు లేవేం లేవు. మేము వాళ్ళు ఎవరింటికో వెళ్తే నాకు గుర్తుండి వాళ్ళు మరమరాలు పోసారు పిల్లల నెత్తి మీద. నేను చూసాను రమ్మగారు, రేగిపళ్ళల్లో మరమరాలు కలిపి పోయటం. మరమరాలు, రూపాయి కాసులు ఏవో పోసారు, అన్నీ కలిపి పోస్తారు. మేము అవే పోస్తున్నారు. బోడలు పోయటం అంటారు. శనగలు, రేకాయలు, బంతిపూలు కలిపి పోసారు ఒక చోట. శనగలు కూడా కలుపుతారు అందులో, అవి కూడా కలుపుతారు. రేగిపళ్ళు, ఈ భోగి పళ్ళు పోయటం. దానికి ఒక పాట కూడా ఉంది, చిట్టి చిట్టి రేగి పళ్ళు అని. చిట్టి తలపై భోగి పళ్ళు అని ఒక భోగిపళ్ళ పాట ఒకటి ఉంది. ఆ పాట పాడుతూ నెత్తి మీద పోయటం. చంటి పిల్లల దగ్గర నుంచి కాస్త పెద్ద 9-10 ఏళ్ళు వచ్చేదాకా భోగిపళ్ళు పోయొచ్చు. ఎవరైనా పేరెంటాలు నలుగురు వస్తే శనగలు, చెరుకు ముక్కలు, అరటిపళ్ళు, దోసపళ్ళు తాంబూలాలు ఇవ్వటం. ఎందుకు పోస్తారు రమ్మగారు భోగిపళ్ళు? ఈ పిల్లలకి ఉన్న పీడ పోతుందని జయ. పిల్లల్లో చీడపీడలు ఏర్పడతాయి. ఇవన్నీ డిసెంబరు నెల అంతా జలుబులు, జ్వరాలు, దగ్గులు. అవును, అవి ఎక్కువ. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరణాలు, డిసెంబర్లో మరణాలు ఎక్కువగా వింటాం. అవును అవును. అలాంటి వాటి తాలూకు ఇవి ఏమైనా ఛాయలు వీళ్ళ చుట్టూతా ఉంటే అవి పోవడం కోసం అంటారు. సూర్యగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటారు. ఆరా పుల్లవుతుంది, మనకు ఆరా ఉంటుంది కదా, ఆ చీడ అవి పోయి ఆరా పుల్లవుతుందని పోస్తారు. పురాతన సాంప్రదాయం. మగపిల్లలకు కూడా పోస్తారు. మగేమిటి ఆడేమిటి పిల్ల అంతే. నెల వెళ్ళిన తర్వాత అది 40 రోజులు వెళ్తే ఆడపిల్లలకి అక్కడి నుంచి 9-10 ఏళ్ళు వచ్చేదాకా పోస్తారు. అందరికీ పోసేస్తారు. ఇప్పుడు తక్కువ కదా, ఒక ఇంటికి ఒక పిల్లాడు ఉంటే గొప్ప అమ్మా. అవును. ఇదివరకు ఎంతమంది కుప్పలు తెప్పలుగా అందరం పిల్లలమే ఉండేవాళ్ళం. గుంపులు ఉండేవి. ఇప్పుడు గుంపులు లేవుగా. ఈ భోగిపళ్ళు పోయటం, తర్వాత బొమ్మల కొలువులు పెట్టుకోవటం బాగా కనపడుతుంది. మేము ఎన్నేళ్ళలో పెట్టాం. ఇప్పటికీ మా వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి బొమ్మల కొలువులు. పురాతన పద్ధతే కదా. ఈ బొమ్మల కొలువులకి ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఉన్న బొమ్మలు కాకుండా కొత్త బొమ్మలు, ఏటా కొత్త బొమ్మ కొనాలని ఒకటి. దీనికి మేమేం చేసేవాళ్ళం తెలుసా, ఏ తిరుపతి, మద్రాసు ఎక్కడికైనా వెళ్తే అక్కయ్యలు అండక వాళ్ళు బొమ్మల కోసం, రామ కోసం, సుందర్ కోసం అట్లా పట్టుకొచ్చేది. మా అక్కయ్య పట్టుకొచ్చేవాళ్ళు. మేము కూడా అలాగే కొనేవాళ్ళం. కొలువుల్లోకి బొమ్మలు ఖచ్చితంగా కొత్త బొమ్మను చేర్చాలి. ఆ ఏడాది లోపల ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు తెచ్చుకునేవాళ్ళం. చెక్క బొమ్మలో, మట్టి బొమ్మలో, పింగాణి బొమ్మలో ఏవో ఒకటి తెచ్చేవాళ్ళం. ఆ పూట అప్పుడు సంక్రాంతి పండగకి వెళ్ళామనుకో, అప్పుడు బందరు వెళ్ళి వలందపాలెం అని బందర్ దగ్గర ఒక ఊరు, ఆ వలందపాలెంలో పెద్ద పెద్ద మట్టి బొమ్మలు చేసేవాళ్ళు. వలందపాలెము కారులో పోయి అక్కడికి వెళ్ళైనా తెచ్చేవాళ్ళం. వాళ్లే బందర్లో కొన్ని చోట్ల పెట్టేవాళ్ళు. కనపడితే ఓ కృష్ణుడు బొమ్మ అయినా కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళు. ఎన్ని కృష్ణుళ్ళు ఉండేవో మాకు. థీమ్ పెట్టేవారా? థీమ్స్ పెట్టరు. అంత థీమ్స్ పెద్దగా మాకంత చేత కాదు. ప్రధానంగా నాకంత కళాత్మక దృష్టి లేదు.
నాకు ఆ పాత బొమ్మల పిచ్చి నాకు. మ్హూ. కొత్త వాటి మీద ఏదో ఏదో అంటే అట్లా ఏమనాలి, ఉండదు. ట్రెండీ కాదు, ట్రెడిషన్ మీదే ఎక్కువ ఇష్టం నాకు. అంత కళాత్మకమైన ఐడియాలు, ఆర్టిస్ట్రీ లేదు నా దగ్గర. మా అక్కయ్యల దగ్గర కొంతమందికి ఉంది, మనకేం లేదు. మనం బండ రకంగా పనిచేసుకుంటూ వెళ్తాం. ఆ పాత కృష్ణుడు ఆ బొమ్మ లేకపోతే నచ్చదనమాట, అదే ఉండాలని. మొక్కలు అవి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం, కుండీలు తెచ్చి పెట్టడము, తర్వాత చక్కగా నీట్గా అరేంజ్ చేయటము. ఒక దీని ప్రకారం పైన కృష్ణుడు, తర్వాత లక్ష్మీదేవి, సీతారాముల సెట్టు, తర్వాత కొంచెం సోషల్ బొమ్మలు, 3 కోతులు, అవి రకరకాల కృష్ణ ప్రతిమలు, తర్వాత ఏమో ఈ కొండపల్లి బొమ్మలు థీమ్ ప్రకారం దొరుకుతాయి కదా, అవునవును. ఇంకా అవి కూడా కొనేవాళ్ళం. పింగాణి బొమ్మలు ఎప్పటెప్పటెప్పటెప్పటెప్పటెప్పో. అసలు మాకు మా చిన్నక్కయ్య, మా రెండోకయ్య మద్రాసు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఇక్కడే ఉన్నా కూడా మద్రాసు బొమ్మలు బోల్డ్ ఉండేవి మా దగ్గర. ఓహో. ఏటా మా అక్కయ్య వెళ్ళొచ్చేది చెన్నై అప్పట్లో. పిల్లల్ని తీసుకుని వెళ్ళేది, వచ్చేటప్పుడు తనకి బొమ్మలు తెచ్చుకునేది, మాకు కూడా తెచ్చేది. ఇంట్లో కూడా అక్కయ్య వాళ్ళకి కొలువు ఉండేది. మా పెద్దక్కయ్య కొలువు, ఆండక్కయ్య కొలువు, విద్యక్కయ్య కొలువు, మాది, మా జయక్క వాళ్ళది, ఎవరి వాళ్ళ కొలువులు. మా ఊళ్ళో ఏమో రంగపెద్ద గారింట్లో బొమ్మలు, రామంజం పెద్దనాన్న గారింట్లో బొమ్మలు, రంగపెద్దనాన్న గారింట్లో బొమ్మలు, అట్లా అందరి ఇళ్లలో బొమ్మలు. బొమ్మల్లో గుమ్మడికాయలు, దోసపళ్ళు పెట్టడం కూడా పద్ధతిగా ఉండేది. మళ్ళీ పాటలు పాడడం, పేరెంటాలు చేయటం, తప్పకుండా బొమ్మలకి పేరెంటం చేసేవాళ్ళం మేము. ఇప్పుడు నేను కూడా బొమ్మల కొలువు పేరెంటాలకు వెళ్తాను. ఊళ్ళో ఉండట్లా, ప్రతి సంక్రాంతికి నేను ఏదో ఒక ట్రిప్ వెళ్ళిపోతున్నా, అందుకని కొలువు పేరెంటాలకు పెద్దగా వెళ్ళలేకపోతున్నాను. కానీ ఇక్కడ హైదరాబాద్లో వెళ్తారా? పిలుపులు ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా పిలుపులు ఉన్నాయి. ఈ కొలువులు పెట్టటము, ఈ కొలువు పెట్టినప్పుడు అందులో గౌరీదేవిని పెట్టుకుంటాను జయ. గౌరీ మాకు ఇట్లా నిలువుగా చేసే అలవాటు. గౌరీని పెట్టడం, పొద్దున బొమ్మలు పెట్టాక గౌరీదేవిని చేసి పెట్టడం, గౌరీదేవికి దీపారాధన, ఆమెకు తాంబూలం సమర్పించడం, రోజు ఖచ్చితంగా 2 పూట్ల ఏదైనా నివేదన చేసి పెట్టాలి తప్పకుండా. 5 ఏళ్ళు దాటితే పిల్లలకి 5 ఏళ్ళు నిండాక ఆడపిల్లలతోటి బొమ్మలు పెట్టించడం. ఓకే. ప్రతి వాళ్ళు ఇట్లాగే చేయాల్సిందే. మాకు అమ్మ ఇంటే నేను కూడా ఇక్కడ పెట్టేదాన్ని బహుశా. అదే కదా. లేకపోవడంతో నేను ఇంకా మా వాళ్ళ ఇంట్లో లేదు. నాకు సరదాకి నేను స్టార్ట్ చేసుకునేదాన్ని. ఆడపిల్లలు లేకపోవడంతో అన్నీ నేనే చేయాల్సి వస్తా కదా. అవును. అందుకని ఇక మెల్లిగా నేను సర్దు కూరుకున్న, మగపిల్లలకి ఏముందిలే, రేపు పొద్దున ఎవరైనా వచ్చి వాళ్ళ సరదా ఉంటే ఇంక అప్పుడు చూడొచ్చు అని. బొమ్మలు పెట్టడం అంటే ఒట్టి బొమ్మలు పెట్టడము, భోగిపళ్ళు పోయడం అంటే ఒట్టి భోగిపళ్ళు పోయటము కాదు. దీనికి పేరెంటం చేసుకోవాలి. అది నలుగురిని పిలిచి మన కొలువు చూసి తాంబూలం తీసుకెళ్ళాలి, పిల్లవాడికి భోగిపళ్ళు పోసి తాంబూలం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇందులో ప్రధానమైనది ఏంటి, మనము తాంబూలం ఇవ్వటం. అది ముత్తైదువులు మనం ముత్తైదువులు రావటము, వెళ్ళటము, పిల్లలు రావటము, పళ్ళు, తర్వాత ఏమో ఖర్జూరాలని, బొమ్మలని పంచిపెట్టడం. అవునవును. ఎక్కువగా పంచదార చిలకలు పంచిపెట్టడము, శనగలు ఇవ్వటము, పళ్ళు ఇవ్వటము, తమలపాకులు ఇవ్వటము, ఏదైనా తినుబండారాల పంపకము, అందరితో కలిసిమెలిసి ఉండటం, దోసపళ్ళు, తర్వాత గుమ్మడి పళ్ళు లాంటివి ఇవ్వటము. సోషలైజ్ అవ్వటానికి ఇది ఒక మంచి మార్గం చేయాలి. ఎవరైనా వస్తే ఊరికే బొట్టి ఇవ్వటం అంటే టిష్కు బొట్టు పెట్టడం కాదుగా, పాదాలకు పసుపు రాయటం, కాళ్ళకి పసుపు రాయటం, తర్వాత గంధం ఇవ్వటం, గంధం రాయటం, బొట్టు పెట్టడం, తాంబూలం ఇవ్వటం. ఇందులో పిల్లలు సాయంకాలం ముందెళ్ళి పేరెంటం పిలిచి రావటం, పేరెంటం పిలవడానికి వెళ్ళాలి, వచ్చిన పేరెంటాళ్ళకి ఇల్లు వాకిళ్ళు సవరించుకుని చక్కగా చాపలో జంపకానాల్లో పరవాలి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలి, కాసిన 2-3 పాటలు పాడడం, బొమ్మలకి హారతి ఇవ్వటం. బొమ్మలకి హారతి ఇవ్వటం అనేది ఒక విధానం. అవును. ఎన్ని ఉన్నాయి, ఎంత ప్రాసెస్. ఇవన్నిట్లలో పిల్లలు సోషలైజ్ అవ్వటం, వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడటము, చక్కగా కూర్చోబెట్టడము, వినయంగా పసుపు రాయటము, అక్షింతలు వేయించుకోవటము, హారతులు ఇచ్చి పాటలు పాడటము. మేము బొమ్మల్ని ఎత్తేటప్పుడు కూడా పేరెంటం చేసేవాళ్ళం జయ. పెట్టేటప్పుడు బొమ్మలు ఎత్తేటప్పుడు ఏ రోజు ఎత్తుతారు అమ్మగారు? పెట్టిన రోజా, 3వ రోజా? 3 లేదా 5వ రోజు. 9 రోజులు ఉంచే విధానం కూడా ఉండేది. అప్పుడే అందరూ ఒకేసారి ఎత్తితే కష్టం, ఇవాళ వాళ్ళు ఎత్తితే రేపు ఎల్లుండి మేము ఎత్తి అలా కూడా జరిపేవాళ్ళం. అట్లా కూడా జరిపేవాళ్ళం. బొమ్మల్ని పడుకోబెట్టి కొన్ని బొమ్మల్ని హారతి ఇవ్వటమే. మరి వాటిని సంవత్సరం దాకా మళ్ళీ ఆ బొమ్మలకి ఇలా వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు కదా. బొమ్మలు ఉంటే వాటిని మానకూడదు, కొలువు ఉంటే మానకూడదు. మనం మళ్ళీ అన్నీ చేయలేకపోయాం, ఎవరికైనా అనారోగ్యాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే 4 బొమ్మలైనా తీసుకొచ్చి సీతారాములైనా బయటపెట్టి గౌరీదేవిని పెట్టి దీపారాధన చేయాలి. ఈ నియమం ఉండేది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే,
పెద్ద కొలువు పెట్టే అవకాశం లేకపోతే చిన్నవి 4 బొమ్మలైనా బయట పెట్టి గౌరీదేవిని పెట్టి హారతిస్తారు. 3 రోజులు ఉంచి 4వ రోజున పడుకోబెట్టి హారతి లాలిపాటలు పాడి ఈ పేరెంటాల రోజునేమో రకరకాల పాటలు ఎవరికి వచ్చిన అన్నమాచార్య కీర్తనలు వాళ్ళు పాడడం, హారతి పాటలు పాడడం. మా రంగపిన్ని ఎక్సలెంట్గా పాడేది. రంగపిన్ని పాటలు చాలా ప్రత్యేకం. రంగపిన్ని నోరెండిపోయే పాట పాడు, రంగా నీకిదే మంగళం పాడని వేరు వేరు పాటలు పాడించేవాళ్ళం. మేమందరం కూడా పాటలు పాడేవాళ్ళం. హారతి ఇవ్వటం తప్పకుండా. దీనివల్ల ఏంటంటే సంవత్సరంలో కొన్ని రోజులు విధానంగా మనం ప్రజలతో కలుస్తాం. అంతేగా. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్ని పాటించడం వల్ల ఏంటంటే ఈ సంస్కృతి, ఈ విధానము ఎక్కడికి పోకుండా. పెద్ద దాన ప్రక్రియ చేయొద్దు, తాంబూలాలేగా అంతే. ఇది కూడా మంచిదేగా. ఉన్నంత మటుకు 10 ఇళ్ళే 8 ఇళ్ళే ఉన్నాయి. ఇందులో మన గొప్ప చూపించుకోవటం ఒక పాయింట్ అయితే అది చాలా చిన్న పాయింట్. మనం ప్రజలతో అందరితోటి మమేకంగా ఉండటం ముఖ్యమైన పాయింట్. అది చాలా ఇందులో గొప్పలకి ప్రాధాన్యత లేదు. కలిగిన వాళ్ళు బాగా ఇస్తారు తాంబూలాలు, లేని వాళ్ళు సాధారణ శనగలు, ఓ 2 అరటిపళ్ళు, తమలపాకు తాంబూలమైనా ఇస్తాం కదా. ఇది ముఖ్యమైనది అనమాట. అందరిళ్ళకి వెళ్ళటం. ఈ పేరెంట్ వాళ్ళందరూ కలిసి ఇంకో ఇంటికి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో ఇంటికి, అన్నిళ్ళకి పేరెంట్ వాళ్ళకి తిరగటం. ఇది విధానంగా ఉండేది ఇది వరకు. మనం పిల్లలకి భోగిపళ్ళు పోసినా కూడా గుడ్డీ బ్యాగ్స్ అని అవని ఇవని, ఇప్పుడు ఏదైనా రిటర్న్ గిఫ్ట్లు చాలా వచ్చినాయి. అవంతా చేయకపోయినా పర్వాలేదమ్మా. చక్కగా కాసిన రేగిపళ్ళు, కొంచెం శనగలు, తాంబూలము, రవికల బట్ట ఇవ్వగలిగితే. ఇప్పుడు ఎంత రవికల బట్టలు వచ్చి బోళ్ళు మాట్లాడాం మనం. అవన్నీ వద్దు. శుభ్రంగా కొబ్బరికాయలు ఇవ్వచ్చు, నారింజ పళ్ళు ఇవ్వచ్చు తాంబూలానికి, బత్తాయిలు, కమలాలు, అవి ఏమైనా బోళ్ళని రకాల పళ్ళు వస్తాయి. ఏ పళ్ళైనా ఇవ్వచ్చు. తమలపాకు, బక్క, ఒక పసుపు, 2 పసుపు కొమ్ములు ఎవరికైనా ఇవ్వటం మనకి మంచిది. అంతే. ఈ ఉత్తరాయణము ఈ కాలంలో ఇలాంటి వస్తువు ఇవ్వటం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. గ్రహశాంతులు కలుగుతాయి. ఈ దాన ప్రక్రియ వల్ల చాలా గ్రహాలు శాంతిస్తాయి. ఓకే. ముత్తైదువుకి ఇస్తే ఒక ఫలితము, కన్యకి ఇస్తే ఇంకొక ఫలితము, బాలురికి వస్తువులు పంచిపెడితే ఇంకొక రకం ఫలితము చెప్పబడుతుంది. ఇవన్నీ మంచివే. ఇవి పెళ్లి కాని పిల్లలకి మంచిది, చిన్న పిల్లలకి మంచిది, ముత్తైదులకి 5వ తనం వృద్ధి అవుతుంది, చిన్నపిల్లలకి ఇస్తే కనుక ఆయుర్వృద్ధి. అందుకని ఈ విధానం ఇది వరకటి నుంచి ఉండేది. ఎంత మటుకు చేస్తున్నామో ఇప్పుడు చేయగలిగినంత చేసుకోవచ్చు కదా. అంతే. సరదాగా ఉంటే మన ఇంట్లో 4 బొమ్మలు చక్కగా డిస్ప్లే లాగా పెట్టి, ఓ చిన్న థీమ్ ఏదైనా పెట్టి పిలుచుకోవచ్చు చక్కగా. 4 పేరెంటాలో 10-15 మంది మన ఇంటికి వస్తారు. దానికోసం మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకుంటాం, మనం చక్కగా తయారవుతాం. దానికోసం ఇంట్లో టీం వర్క్ ఉంటుంది, అందరం కలిసి పని చేయాలిగా. టీం వర్క్ కావాలి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పురాతన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్దాం. అంతే. మన ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే భోగిపళ్ళు పోయొద్దు. ఉత్తరాయణానికి పేరెంటం చేసుకోండి చక్కగా. బొమ్మలుంటే పెట్టండి, లేకపోతే లేదు. కొలువుంటే మానేయకుండా పెట్టండి. అలా నిరమ్మ గారు బాగుంది కదా ఐడియా. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.